వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఉపాధ్యాయుల స్వీయ మదింపు మార్గదర్శకాలు మరియు రూబ్రిక్స్ ఉపాధ్యాయుల స్వీయ మదింపు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి వారి యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మనము ఆన్లైన్లో ఈ డాటానంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఆన్లైన్లో మనము ఈ డాటాను ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టీసార్ అంటే టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్. ఇది టీసార్కి పూర్తి ఫుల్ ఫామ్, టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్. మరి ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనము సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి సర్వర్ లింక్ ఇది, మెయిన్ సర్వర్ లింక్ అనేది ఇది. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినా లేదా ఈ లింక్ను కాపీ చేసుకొని ఈ లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా ఈ లింక్ను కాపీ చేసి క్రోమ్ బ్రౌజర్లో అడ్రస్ బార్లో పేస్ట్ చేసి మనము ఈ సర్వర్ని ఓపెన్ చేయవచ్చు. ఇది మెయిన్ సర్వర్ లింక్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ను నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక మరి ఈ లింక్ ద్వారా మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రిజిస్ట్రేషన్ వితౌట్ ఓటీపీ. ఇంతకుముందు ఓటీపీ ద్వారా అంటే మన ఫోన్కి వన్ టైం పాస్వర్డ్ వస్తేనే మనకు ఈ ఇది అకౌంట్ అనేది మనకు ఓపెన్ అయ్యేది, రిజిస్ట్రేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు మనకి వితౌట్ ఓటీపీ లేకుండానే మనము మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మెయిల్ ఐడి మనకు కావాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి కంపల్సరీ కావాలి. ఒకవేళ మెయిల్ ఐడి ఎవరికైనా లేకపోతే కొత్తగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ జీమెయిల్లో మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ యూజర్ నేమ్ ఏమో మెయిల్ ఐడి అవుతుంది, మనము పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్గా ఉంటుంది. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనము వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఓకే, మనకున్నటువంటి మెయిన్ సర్వర్ లింక్ ఈ విధంగా ఉంది. ఇది ఒకసారి మనం కాపీ చేసుకొని ఇక ఈ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇది అడ్రస్ బార్, ఈ అడ్రస్ బార్లో పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇది టీసార్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ వెబ్సైట్లో మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ వితౌట్ ఓటీపీ, లాగిన్. ఇది ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే లాగిన్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ వితౌట్ ఓటీపీ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. రిజిస్టర్ వితౌట్ ఓటీపీ ఇక్కడైనా క్లిక్ చేయాలి, లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా రిజిస్టర్ వితౌట్ ఓటీపీ అని ఇక్కడ ఉంది. ఇక్కడైనా క్లిక్ చేయాలి, ఇక్కడైనా క్లిక్ చేయాలి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనము ఈమెయిల్ ఐడి, మీకు ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి జీమెయిల్ అయి ఉండాలి. ఆ జీమెయిల్లో మనం క్రియేట్ చేసుకొని ఉండాలి. ఇప్పటికే మీరు ఉపయోగించి ఉంటే ఆ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. లేదా మీకు మెయిల్ ఐడి అనేది లేకపోతే జీమెయిల్లో అకౌంట్లో మీరు మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజు 123@gmail.com అన్నటువంటి మెయిల్ ఐడిని ఇస్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి, ఇది ఒరిజినల్ మెయిల్ ఐడి కాదండి. మీకున్నటువంటి మెయిల్ ఐడి తోటి మీరు ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ అనేది ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఏ మెయిల్ అయితే మీకు ఉన్నదో అదే మెయిల్ ఐడిని మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్గా టైప్ చేయాలి. టైప్ చేసి ఈ విధంగా చేయాలి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ 154729 ఈ విధంగా నేను ఎంప్లాయీ ఐడి అంటే ఇది ట్రెజర్ ఐడి
మీ అందరికీ తెలిసినటువంటిదే ట్రెజర్ ఐడి. ఈ ట్రెజర్ ఐడిని ఇక్కడ క్లిక్ చేసి, ఇది నేను ఒరిజినల్ కాదు, ఏదో మామూలుగా వేశాను. ఓకే, ఇది నాట్ అవైలబుల్ ఇన్ ద డేటాబేస్ అని ఉంది. ఓకే, మీ మీ ఒరిజినల్ నంబర్ను ఇక్కడ ఈ ఐడి నెంబర్ని మీరు ఇక్కడ ఇది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది మనము టైప్ చేసుకోవాలి. మరి పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే చూడండి, ముందుగా క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అనేది నేను పాస్వర్డ్ పెడదాం అనుకున్నా. అందులో టీ క్యాపిటల్ లెటర్ IGER. తర్వాత ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్, ముందు క్యాపిటల్ లెటర్ రావాలి. ఈ క్యాపిటల్ లెటర్లో టీ అనేది తీసుకున్నాము. తర్వాత స్మాల్ లెటర్స్ IGER. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ @ లేదా స్టార్, ఇంకేదైనా పెట్టచ్చు. జనరల్గా అయితే @ పెట్టుకుంటే మనకు ఇది టైప్ చేసుకోవడానికి లేదా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, TIGR టైగర్ @ ఇది స్పెషల్ వచ్చింది. అంటే క్యాపిటల్ లెటర్ ఏమో టీ, స్మాల్ లెటర్ IGER, తర్వాత స్పెషల్ లెటర్ @ న్యూమరికల్ 1 2 3 4 ఇలానే పెట్టుకోవచ్చు, లేదా 987 మీకు ఇష్టం వచ్చినటువంటి నెంబర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మీరు పేరైనా పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా ఉండేది ఏదైనా మీరు ఈ పాస్వర్డ్ని సెట్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకున్న తర్వాత ఈ పాస్వర్డ్ని ఖచ్చితంగా మీరు ఎక్కడో దగ్గర మీ డైరీలోనో ఎక్కడో రాసుకోవాలి, ఎందుకంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా టైగర్ @ 987 అని నేను పెడుతున్నాను. మీకు వీలైన విధంగా మీరు పెట్టవచ్చు. ఓకే, క్యాపిటల్ లెటర్ టీ, స్మాల్ లెటర్ IGER @ 1 2 3. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ అదే క్యాపిటల్ టీ IGER @ 1 2 3 ఈ విధంగా వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలి, మెయిల్ ఐడి కరెక్టే టైప్ చేసామా లేదా, తర్వాత ఎంప్లాయీ ఐడి కరెక్ట్ టైప్ చేసామా లేదా అనేది చూసుకొని ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఒకసారి అడుగుతుంది, మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇదంతా సరి అయినటువంటిదేనా అనేది మళ్ళీ ఒకసారి అడుగుతుంది. మనం అంతా ఓకే ఉంది అనుకుంటే ఓకే కొట్టాలి, లేదా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సరైనటువంటి ఏదైతే తప్పు ఉంటుందో అది సరైనటువంటి విధంగా ఇది టైప్ చేసుకొని తర్వాత రిజిస్టర్ అని కొట్టి తర్వాత ఓకే అని కొట్టాలి. ఓకే అని కొట్టగానే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రిజిస్టర్ చేయట్లేదు. ఓకే, ఈ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్. లాగిన్ అనగానే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈమెయిల్ అనేది ఏది రాజు 1 2 3 @gmail.com అనేది. ఇది ఇంతకుముందు మనము టైప్ చేసినటువంటి రాజు 1 2 3 @gmail.com. తర్వాత పాస్వర్డ్ అనేది టైగర్ @ 987. ఈ విధంగా ఏదైతే వేసామో అది 1 2 3 @gmail.com. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి టైగర్ @987. ఈ విధంగా టైప్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకు ఏ విధంగా వస్తుందో చూద్దాం. సైన్ ఇన్ అనగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మెయిల్ ఐడి అనేది మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఈ రాజు 1 2 3 @gmail.com అనేటువంటి మెయిల్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యారని అర్థం. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ప్రొఫైల్, క్వాలిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వస్తుంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్, థాట్, పెర్ఫార్మెన్స్, ఫీడ్బ్యాక్, కన్ఫర్మ్, రిపోర్ట్, ఇది డేటా ఎంట్రీ స్టేటస్, రిపోర్ట్ ఇది పెర్ఫార్మెన్స్ షీట్, రిపోర్ట్ కన్సల్టెంట్ షీట్. ఈ విధంగా మనకి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అవసరమేమి ఉండదు.
ఇది తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో టీసార్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి ఈ విధంగా. ఓకేనా? దీంట్లో టీచర్స్ ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్, క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టాట్, టీచర్స్ పెర్ఫార్మెన్స్, డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్, కన్ఫర్మ్ టీసార్ డాటా. ఈ విధంగా ఇదంతా ఫిల్ చేసిన తర్వాత రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. రిపోర్ట్స్లోకి వెళ్తే డాటా ఎంట్రీ స్టేటస్ మనం ఏమేమి ఫిల్ చేసామో అదంతా కూడా చూపిస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ మనం ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్, తర్వాత పెర్ఫార్మెన్స్ షీట్, కాన్సల్టేట్ షీట్ ఇవన్నీ కూడా మనము చూడవచ్చు. దానికంటే ముందు మనము ఈ గైడ్లైన్స్ కూడా ఇవన్నీ చదవచ్చు. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మనకి ఇంతకుముందు మనకు ట్రైనింగ్లో ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్లో దాదాపు మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది చదివితే ఇంకా ఈ డాటాను ఎంటర్ చేయడం చాలా తేలికవుతుంది. వీలైతే మీరు ఇది ఒకసారి చదవండి. ఓకే, ఇది గైడ్లైన్స్కు సంబంధించినటువంటి అంశము. ఇంకా ఇంట్రడక్షన్, పర్పస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్, టీసార్, ఇన్స్ట్రక్చర్ ఆఫ్ టీసార్, స్ట్రక్చర్ ఆఫ్ టీసార్, రేటింగ్ యూజ్డ్ ఇన్ టీసార్, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మొదటిది టీచర్స్ ప్రొఫైల్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎందుకు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మన ఎంప్లాయీ ఐడి ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి డాటా ఆటోమేటిక్గా వస్తుంది. ఏమేమి వస్తుంది? ఎంప్లాయీ ఐడి వస్తుంది, అంటే ట్రెజర్ ఐడి, తర్వాత నేమ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వస్తుంది. అలాగే డిజిగ్నేషన్ అంటే ఇక్కడ ఎస్జిటి, ఎస్ఏ లేదా పీజీహెచ్ఎం ఇలా డిజిగ్నేషన్ అని వస్తుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ప్రస్తుతం మనం పనిచేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ పేరు, మండల్ పేరు, స్కూల్ పేరు. ఇక్కడ స్కూల్ పేరుతో పాటు మన స్కూల్కు ఉన్నటువంటి యూడైస్ కోడ్ నంబర్ కూడా ఇందులో వస్తుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు రిజిస్టర్ అవ్వగానే వచ్చేటువంటివి. ఇక్కడ మనకు ఎంప్లాయ్ ఐడి తప్పు లేకుండా ఉన్నా కూడా, నేమ్లో ఎలాంటి మిస్టేక్ లేకున్నా, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏది కూడా మనకు మిస్టేక్ లేకపోతే నెక్స్ట్ క్లిక్ చేయాలి. లేదా ఇందులో మనకి ఏదైనా తప్పుగా అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, అప్పుడు ఏం చేయాలి? ఎడిట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. దాదాపుగా ఇక్కడ మనకి ఎలాంటి మిస్టేక్స్ అనేటివి దాదాపు రావు. వస్తే మాత్రము ఎడిట్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ నెక్స్ట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ కైనా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినా, అకాడమిక్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినా మనము ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీదకే వస్తాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఆర్ యూ ష్యూర్ టు గో టు నెక్స్ట్ అంటే ఇదంతా డాటా సరి అయిన విధంగానే ఉంది కదా, మరి నెక్స్ట్ వెళ్ళడానికి ఓకేనా అని అడుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీదకి వచ్చాం. ఇక్కడ క్లిక్ చేసినా కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్ మీదకే వస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ముందుగానే మనము డాటాని పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఈ టేబులర్ ఫామ్లో ముందుగా బిలో సెకండరీ అంటే బిలో సెకండరీ ఉంటుంది, అంటే 10th కంటే ముందుగా ఉన్నటువంటి 1 to 9th అది ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ ఏరియా లేదా బోర్డు, ఇయర్, సబ్జెక్టు. ఇంకా సెకండరీ అంటే ఎస్ఎస్సి. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్. తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఏది బిఏనా లేకపోతే బిఎస్సియా ఇది అనేది. తర్వాత ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఇవి ఏవి ఉన్నా కూడా మనం ఇలా ఫిల్ చేసుకొని ఏ ఇయర్లో పాస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 1990 సబ్జెక్టు. సెకండరీ సబ్జెక్ట్ ఏమేమి ఉంటుంది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా మన సబ్జెక్టు చదివినటువంటి సబ్జెక్టులు.
అదే ఇంటర్లో కూడా ఏ ఇయర్లో పాస్ అయినాం 1992. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏముంటుంది దాంట్లో సైన్స్ అయితే సైన్స్ సబ్జెక్టులు, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ సబ్జెక్టులు, ఇలా మనము ఈ డాటాను అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ షీట్ను ముందు పెట్టుకొని మనము ఈ క్వాలిఫికేషన్ని సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బిలో 10th ఆప్షన్ ఇచ్చాము. అప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఇయర్ 1989, సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేయాలి, సేవ్ అని ఇక్కడ ప్రెస్ చేయాలి. మీరు ఇవన్నీ సరైనటువంటి విధంగానే సెట్ చేశారా లేదా, ఒకేలా తప్పేమైనా మరొకసారి సరి చూసుకోవాలని మనకు ఒక అవకాశం ఇస్తుంది. ఇక్కడ ఇదంతా మనం ఓకే అని అనుకుంటే ఓకే కొట్టేశారు. ఓకే కొట్టేయగానే ఇక్కడ బిలో సెకండరీలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఇయర్ 1989, సబ్జెక్టు ఇవి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ న్యూ ఏంటి, మనం ఇప్పుడు బిలో 10th వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఈ బోర్డు కిందనే మనం చదువుకున్నాం, లేదా సిబిఎస్ అంటే సిబిఎస్. కాబట్టి ఈ బోర్డు యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఆప్షన్ ఇచ్చి ఇయర్ కరెక్ట్గా ఇది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బిలో సెకండరీ అంటే 10th కంటే ముందు ఉన్నటువంటిది మనము ఇక్కడ ఫిల్ చేసాం. తర్వాత ఇప్పుడు 10th యాడ్ న్యూ, సెలెక్ట్ సెకండరీ. ఇక్కడ సెకండరీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఇయర్ 1990, సబ్జెక్ట్స్ సేమ్ అండి, 10th అవి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేవ్ అని కొట్టగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, బిలో సెకండరీ, సెకండరీ, తర్వాత హయ్యర్ సెకండరీ. హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, మళ్ళీ యాడ్ తర్వాత ఇక్కడ హయ్యర్ సెకండరీ. ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు. తర్వాత ఇయర్, సబ్జెక్ట్, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ని మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా మనకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని, అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూపిస్తుంది చూడండి, బిలో సెకండరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఇందులో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటా వెళ్తారు. ఇది బిలో సెకండరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈ విధంగా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఇది అకాడమిక్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ బీటీటీ, ఇది 2 years కోర్సు. ఒకవేళ ఇది చేసి ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదు బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ ఈక్వల్ ఏదైతే ఉందో అది చేసిన వాళ్ళు, అంటే ఎస్జిటి, టీటీసీఏసీ, ఎస్జిటి జాబ్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకొని ఈ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అనేది ఆ యూనివర్సిటీని ఇది ఎంటర్ చేసుకొని ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంటే దాదాపు 1995 అనుకుందాం. సబ్జెక్ట్స్, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏం మెథడ్స్ ఉంటాయి అనేదాన్ని ఇక్కడ వేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇది హిందీ ఉండాలనుకోండి, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, మీకు ఉన్న సబ్జెక్టులు, ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టులు కాదు, జనరల్గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మీకు ఉన్నటువంటి, అంటే డిఎడ్లో మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ టైప్ చేసేసి సేవ్ చేయాలి. మెథడాలజీస్, ఓకే, సేవ్. ఓకే అంటే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మీరు బిఎడ్ కూడా చేశారనుకోండి, అప్పుడు యాడ్ న్యూ, తర్వాత ఇక్కడ బిఎడ్ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ క్లిక్ చేసి, తర్వాత యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నాం. తర్వాత ఇయర్ 1995లో టీటీసీ అయిపోయింది కదా. సరే, ఇప్పుడు 1999 సబ్జెక్టు బిఎడ్లో ఏది ఫిజికల్ సైన్స్, మెథడాలజీ, ఇంకేదైనా 2 మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 మెథడ్స్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అన్నాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్లో మీకు ఏదైనా అది తప్పుగా ఎంటర్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్కి పోతే మళ్ళీ మనకు ఈ ఎడిట్ చేసుకోవచ్చు.
ఎడిట్ చేసుకున్న తర్వాత 19 కాదు, నేను 98లోనే బీఎడ్ చేశాను. ఓకే, 98 అప్డేట్. ఓకే, చూడండి 98 వచ్చేసింది. ఇంతకుముందు 99 ఉండే, ఇప్పుడు 98 వచ్చింది. అంటే మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నామో అప్పుడు ఎడిట్ ఆప్షన్ తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎంఈడ్ ఉంటే ఎంఈడ్ కూడా చేయొచ్చు, ఎంఈడ్ యాడ్ చేయొచ్చు. ఇలా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని. ఇవి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, అంటే టీటీసీ, బిఎడ్, ఎంఎడ్ లాంటి కోర్సెస్. ఇది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఇక ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము? టీచర్స్ ప్రొఫైల్ అయిపోయింది, అకాడమిక్ క్వాలిఫికేషన్ అయిపోయింది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్లో చూడండి, ఇక్కడ పిఆర్టీ, టీజీటీ, పీజీటీ, అడ్మినిస్ట్రేటివ్, అదర్, ప్లీజ్ స్పెసిఫై. ఏదే ఇక్కడ చూడండి, ఎస్జిటి అయితే ఎస్జిటి లెవెల్ పిఆర్టీ తీసుకోవాలి ఆప్షన్. ఇక్కడ ఎస్జిటిగా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. ఇక్కడ మనము ఇది స్కూల్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీఎస్ వరంగల్, లేదా ఎంపీపీఎస్ కరీంనగర్, ఎస్జిటిఎస్. ఇక్కడ ఎంపీపీఎస్ వరంగల్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఎంపీపీఎస్ కరీంనగర్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ టోటల్ ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఎంపీపీఎస్ వరంగల్లో ఇది 1992 to 1994 వరకు చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 years. ఇక్కడ 1994 to 1996 ఈ విధంగా చేస్తే ఇక్కడ ఒక 2 years. టోటల్ ఎంత అవుతుంది అంటే 4 years అవుతుంది. 4 years అంటే ఇక్కడ మనము 1992 తీసుకుందాం. July 7 1992 July 7 నుంచి స్టార్ట్ అయింది మనం ఫస్ట్ అపాయింట్మెంట్. తర్వాత ఇక్కడ ఎంత? 1996 ఇది November 12 అనుకున్నాం. ఇది ఎస్జిటిగా మనము పనిచేసినటువంటి ఈ స్కూల్స్ ప్లస్ పీరియడ్. ఇక్కడ ఎంత అవుతుంది టోటల్గా? టోటల్ ఇయర్స్ ఎన్ని అవుతున్నాయి అంటే మనం ఒకసారి చూద్దాం. దాదాపు 4 years, తర్వాత ఒక 3 months అవుతుంది అనుకోండి. ఈ విధంగా మనము ఎంటర్ చేసి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలండి. ఎందుకంటే ఇది మనం పిఆర్టీ అంటే ఎస్జిటిగా పనిచేసిన తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్గా కూడా మనకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం తీసుకొని 4 సంవత్సరాల 3 నెలలు మనం ఎస్జిటిగా పనిచేసాము. ఓకే, సేవ్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనము ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఎప్పుడు? 1996 నవంబర్ తర్వాత. అప్పుడు టీజీటీ, ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ మేదక్ అనుకున్నాం. ఇక్కడ 1996 to 1999 వరకు తీసుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది? 96 నుంచి 99 అనుకున్నాం. 96 1996
96 సరే నవంబర్ 13 నుంచి తర్వాత 99 డిసెంబర్ 20 వరకు ఈ విధంగా అనుకున్నాం. ఇప్పుడు 96 నుంచి 99 3 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ 2 months. ఓకే, సేవ్. ఈ విధంగా ఇదేమో ఎస్జిటిగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్, ఇదేమో స్కూల్ అసిస్టెంట్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్. ఇంకా దీని తర్వాత మనము అంటే ఇక్కడ టీజీటీ అనేది ఇచ్చినప్పుడు ఓన్లీ ఒకే స్కూల్ కాకుండా ఎన్ని స్కూల్ అయినా మనం అక్కడ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. కింద పీరియడ్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. టోటల్గా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు టీజీటీగా చేసాము, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు మనం ఎస్జిటిగా చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేస్తే లేదా యాడ్ న్యూ అనేది నెక్స్ట్ అనేది క్లిక్ చేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్కి వస్తుంది, ఎక్కడికి ఇన్ సర్వీస్కి వస్తుంది. అలా కాకుండా యాడ్ న్యూ అనేది కొట్టామనుకోండి, అప్పుడు మనము పీజీహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చిందనుకోండి, యాడ్ న్యూ లేదా పీజీటీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అని తీసుకొని మళ్ళీ మనము ఇక్కడ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయవచ్చు. ఈ విధంగా టీచర్స్ ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇన్ సర్వీస్. ఇన్ సర్వీస్లో చూడండి, ఇక్కడ మనము వృత్యంతర శిక్షణ ఏదైతే తీసుకున్నామో ఆ శిక్షణకు సంబంధించినటువంటి టైటిల్స్ ఇక్కడ మనం ఇది టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిష్ఠ, ఇందులో ఏమేమి నిష్ఠ ట్రైనింగ్ ఎన్ని రోజులు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 days. ఇంకా నిష్ఠ కాకుండా ఇది ఒకటి నిష్ఠ, రెండవది ఎల్ఈపి అనుకుందాం, ఎల్ఈపి లేదా ఏబిసి. ఇది నిష్ఠ అనేది 5 days ప్లస్ ఏబిసి అనేది 2 days డ్యూరేషన్. సేమ్ దీంట్లో నిష్ఠలో ఏం తెలుసుకున్నాం, ఏబిసిలో ఏం తెలుసుకున్నాం, ఇదంతా లెవెల్. ఇది సిఆర్సీయా, ఎంఆర్సీయా, డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేటా, నేషనలా, ఇంటర్నేషనలా అనేది ఇక్కడ మనము తీసుకుందాం. ఇక్కడ నిష్ఠలో తీసుకున్నటువంటి ఏది ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఏదో సంథింగ్ ఏబిసి అని పెట్టేస్తున్నాను. తర్వాత ఇది లెవెల్ ఏది, డిస్ట్రిక్ట్ లెవెల్, కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే, ఈ విధంగా మనము చేసిన తర్వాత సేవ్. ఓకే, ఈ విధంగా వచ్చింది. అంటే మనం తీసుకున్నటువంటి 2 కాదు, ఇంకెన్ని ట్రైనింగ్స్ ఉంటాయి అన్ని ట్రైనింగ్స్, ఎన్ని డేస్ డ్యూరేషన్ ఎంత, థీమ్స్ ఏమేమి అందులో నేర్చుకున్నాము, అది ఏ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు అలా కాకుండా ఓన్లీ నిష్ఠకు సంబంధించినటువంటిది తీసుకుందాం. ఈ విధంగా తీసుకొని నిష్ఠ ఎన్ని ఇది టైటిల్, ఇది తర్వాత డ్యూరేషన్ 5 days, థీమ్స్ ఏది దాంట్లో ఇచ్చినటువంటి అంశాలు ఏమి ఉన్నాయో మనం ఇక్కడ టైప్ చేస్తాం టెక్స్ట్. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అప్డేట్. చూడండి ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత ఇది ఒక ట్రైనింగ్. మరి నెక్స్ట్ మనం ఏబిసి ట్రైనింగ్ అనేది తీసుకున్నాం. సరే, మళ్ళీ ఏబిసి ట్రైనింగ్, ఇది 2 days. ఇందులో మనం నేర్చుకున్నటువంటి ఇది ఏమంటాం 3 hours. 3 hoursకి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం. అదన్నీ కూడా ఇక్కడ మనము థీమ్లో రాయాల్సి ఉంటుంది. నేను టైం తక్కువ తీసుకోవడం కోసం షార్ట్కట్లో చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏబిసి ప్రోగ్రాంలో ఏమేమి నేర్చుకున్నారో అదంతా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఇది మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్, క్లస్టర్ లెవెల్ అయితే క్లస్టర్ లెవెల్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని తీసుకుంటాం. ఓకే.
ఈ విధంగా మనం ఎన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకే, ఇప్పటివరకు ఏమైనది? టీచర్ ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇన్ సర్వీస్ అయిపోయింది. తర్వాత క్లాస్, సబ్జెక్ట్, టాట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇది చూపిస్తుంది. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అయితే 1 2 3 4 5 క్లాసెస్ ఏమేం చెప్తాము? తెలుగు, ఇంగ్లీష్, తర్వాత జనరల్ సైన్స్, ఇంకా అదర్లో ఈవీఎస్ లేదా మామూలుగా సైన్స్ ఏ సబ్జెక్ట్ ఉంటే అవి మనం క్లిక్ చేసి తర్వాత అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంకా ఈ క్లాస్కు సంబంధించి ఇతర సబ్జెక్టులు ఏమైనా బోధిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అడిషనల్గా తీసుకుంటున్నారు అనుకోండి, కంప్యూటర్ని పెట్టవచ్చు. ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా మీరు బోధిస్తే ఇందులో సూచించినవి కాకుండా ఏమున్నా కూడా అవే కాకుండా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా అడిషనల్ డ్యూటీస్ ఏమైనా ఉంటే ఇది ఇక్కడ మనము ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ చేయకపోయినా ఏం కాదు, కానీ ఎంటర్ మనం చేస్తున్నటువంటి పనులు చాలా ఉంటాయి కాబట్టి మనం చేసేటువంటి పనులను మనం తెలియజేయడంలో తప్పులేదు. కాబట్టి ఇక్కడ మనం చేసే అదనపు పనులు ఏవైతే ఉన్నాయో అదనపు పనులన్నీ కూడా ఇక్కడ మనము ఇది ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ హై స్కూల్ అయి ఉంటే 6th 7th 8th 9th 10th ఇక్కడ ఎస్ఏ సోషల్ అనుకోండి, సోషల్ మీద క్లిక్ చేసి సేమ్ ఇంతకుముందు అదనపు పనులు ఏవైతే ఉన్నాయవి ఇక్కడ. ఇంకా అవార్డ్స్ ఏమైనా వచ్చి ఉంటే మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఇది ఆప్షన్. వచ్చిన వాళ్ళు పెట్టేస్తారు, రాని వాళ్ళు ఖాళీ వదిలేస్తారు. ఇది అవార్డ్స్ సంబంధించినటువంటి. ఇక లేదు ఇది బయాలజీ సైన్స్ టీచర్ అయితే బయాలజీ, ఫిజికల్ సైన్స్ టీచర్ అయితే ఫిజికల్ సైన్స్. ఓకే, ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కొంత ఇక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు హయ్యర్ క్లాసెస్ చెప్పేసి మళ్ళీ 6th 7th సైన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ సైన్స్ పెట్టేసి ఇక్కడ 6th 7th ఈ విధంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నామో ఆ సబ్జెక్టులను ఆ క్లాస్కి మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనకు అదనపు పనులు ఏమైనా ఉంటే అవి, తర్వాత అవార్డ్స్ ఏమైనా ఉంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఈ విధంగా మనం ఎంటర్ చేసి సేవ్. ఓకే, ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ మనము ఏమేమి ఆప్షన్స్ ఇచ్చామో అవన్నీ కూడా వస్తుంది. ఒకవేళ తప్పుగా మనం ఎంటర్ చేస్తే ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి ఇది క్లాస్, సబ్జెక్ట్, ఆర్ట్. ఇక టీచర్స్ పెర్ఫార్మెన్స్. ఈ టీచర్స్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది 1.1 నుండి స్టార్ట్ అవుతుంది. చూడండి, దీంట్లో అకేషనల్లీ, ఆఫెన్, యూజువల్లీ, ఆల్వేస్ కన్సిడర్డ్ ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇది 1.3, 1.1, 1.3 అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఏ విధంగా చేయాలంటే మనకి మాడ్యూల్లో ఉన్నటువంటి ఇదంతా కూడా ఇది చూడండి, PS1 అభ్యాసనానుభవాల రూపకల్పన. ఇందులో 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ఇక్కడ వరకు ఉంది. వీటన్నిటికి మనము ఈ విధంగా 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ఈ విధంగా పనితీరు సూచికల కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ ఐదింటికి సంబంధించినటువంటి ఈ లెవెల్ ఏదైతే స్థాయి ఏదైతే ఉంటుందో ఆ స్థాయిని ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. L1 అంటే 1, L2 2, L3 3, L4 4 ఇక్కడ టోటల్ బై 5
అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అనేది ఏంటనేది చూద్దాం. టీచర్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. 1.1, 1.2, 1.3 ఇలా వస్తుంది. ఈ 1.1, 1.2, 1.3 అనేది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, మనకు ఇచ్చినటువంటి ఫైల్లో, పీడిఎఫ్ ఫైల్లో, ఈ గైడ్లైన్స్ ఇచ్చినటువంటి ఫైల్లో ఇవన్నీ కూడా ఈ PS1, PS2, PS3, PS4, PS5, PS6 వరకు ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది PS1లో 1.1 ఇక్కడ మనకి ఏది ఉంది, 1.3 ఉంది. ప్లాన్ ఫర్ ఎంగేజింగ్ ఆల్ లెర్నర్స్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. దీంట్లో అకేషనల్లీ డిజైన్ లెర్నింగ్, ఆఫ్లైన్ డిజైన్ లెర్నింగ్, యూజువల్లీ డిజైన్, కాన్స్టిట్యూట్లీ డిజైన్. ఇక్కడ ఇదేమో L1, L2, L3, L4. దీంట్లో మీరు ఏది ఆప్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది ఇక్కడ మన తెలుగులో చదువుకోవచ్చు. ఎక్కడుంది ఇది 1.3, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1.3 అని ఉంది. ఇక్కడ మనము ఈ ఫైల్లో 1.3ని తీసుకోవాలి. విద్యార్థులందరూ వివిధ కృత్యాలలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపకల్పన. ఇందులో L1లో విద్యార్థులు పాల్గొనడం కోసం అభ్యసన కృత్యాలను అప్పుడప్పుడు తయారు చేస్తాను. ఇది L1. కొందరు విద్యార్థులు పాల్గొనేటట్టు ప్రోత్సహించే అభ్యాస కృత్యాలను తరచుగా రూపొందిస్తాను. ఇది L2. పాఠ్యాంశాల బోధన సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేటట్టు ప్రోత్సహించే అభ్యాస కృత్యాలు సాధారణంగా రూపొందిస్తాను. ఇది L3. ఇదేమో మొదటి ఆప్షన్ 1, ఇది రెండవ ఆప్షన్ 2, ఇది మూడవ ఆప్షన్ 3. ఇది పాఠ్యాంశాల బోధన సమయంలో పిల్లలు సొంతంగా పనిచేసే సమయంలో ఇంటి పనిలో అత్యధిక విద్యార్థులు పాల్గొనడాన్ని ప్రోత్సహించే విధంగా సృజనాత్మక అభ్యాస కృత్యాలను ఎల్లప్పుడూ రూపొందిస్తాను. ఇది అప్పుడప్పుడు, ఇది సాధారణంగా ఈ కృత్యాలను నిర్వహించడము, ఇదంతా కూడా ఇక్కడ మనకు వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇందులో మీరు విద్యార్థులు పాల్గొనడం కోసం అభ్యాస కృత్యాలను అప్పుడప్పుడు తయారు చేస్తా అని అనుకుంటే మొదటి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లేదు, కొందరు విద్యార్థులు పాల్గొనేట్టు ప్రోత్సహించే అభ్యాస కృత్యాలను తరచుగా రూపొందిస్తాను అని అనుకుంటే ఆప్షన్ 2ను తీసుకోవచ్చు. లేదు, ఇక్కడ పాఠ్యాంశాల బోధన సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేటట్టు ప్రోత్సహించే అభ్యాస కృత్యాలను సాధనగా రూపొందిస్తాను, ఎక్కువ మంది ప్రోత్సహిస్తాను అనుకున్నప్పుడు 3 నంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 3 నంబర్ ఇచ్చుకోవాలి. లేదు, ఇక్కడ చూడండి, పాఠ్యాంశాల బోధన సమయంలో పిల్లలు సొంతంగా పనిచేసే సమయంలో ఇంటి పనిలో అత్యధిక విద్యార్థులు, ఇక్కడ ఎక్కువ మంది, ఇక్కడ అత్యధిక విద్యార్థులు. తేడా గమనించండి. ఈ జాగ్రత్తగా చదివి మీరు ఏ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అత్యధిక విద్యార్థులు పాల్గొనడాన్ని ప్రోత్సహించే విధంగా సృజనాత్మక అభ్యాస కృత్యాలను ఎల్లప్పుడూ రూపొందిస్తాను అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ L1, L2, L3, L4, ఇక్కడ 1, 2, 3, 4. ఇది నేను 4th ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను 4th ఆప్షన్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు 1.4 మళ్ళీ 1.4లో చదువుకోవాలి. తగిన బోధన అభ్యాసం సామగ్రి సేకరించడం, తయారు చేయడం, అనుసంధానించడం. ఇది అప్పుడప్పుడు TLMను సేకరించి తయారు చేసి ఉపయోగిస్తాను, అనుసంధానిస్తాను. ఇలా ఇవన్నీ చదువుకొని ఇక్కడ మనము 1, 2, 3, 4 ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చుకుంటే మనకి ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. 1.1, 1.2, 1.3, 1.4, 1.5. ఇది PS1 అని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, 1.1లో నేను రెండో ఆప్షన్ ఇచ్చాను. 1.2లో ఒక ఆప్షన్, మొదటి ఆప్షన్ ఇచ్చాను L1. తర్వాత L3లో రెండో ఆప్షన్ ఇచ్చాను 2. ఇక్కడ L1 అనుకుంటే 1, L2 అనుకుంటే 2, L3 అనుకుంటే 3, L4 అనుకుంటే 4. ఇట్లా నంబర్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ 1.1లో నేను రెండో ఆప్షన్ ఇచ్చాను, ఇక్కడ 2 ఇచ్చాను. తర్వాత ఇక్కడ 1.2లో L1 ఇచ్చాను, మొదటి ఆప్షన్, కాబట్టి 1. ఇక్కడ 1.3లో రెండో ఆప్షన్ ఇచ్చాను, మళ్ళీ ఈ 2. 1.4లో నేను 4th ఆప్షన్ ఇచ్చాను, అంటే 4 పాయింట్స్. అలాగే 1.5లో నేను మూడో ఆప్షన్ ఇచ్చాను, 3. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయాలి. టోటల్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 2 + 1 3 + 2 5 5 + 4 9 9 + 3 12 12. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి 12/5 2.4
2.4 అంటే ఎంత, 3కి తక్కువనే. ఎప్పుడు 2.5 వస్తే 5 ఎబోవ్ వస్తే 3 అవుతుంది. ఇక్కడ మనము ఇది రౌండ్ ఫిగర్ చేసుకోవడానికి 2.4 అంటే బిలో ఇది 3 ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేసుకున్నాం. 2 అంటే ఏంటి, L2, ఇట్లా L2 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను PS2లో 2.1కు 2 ఇచ్చాను, 2.2కి 4 ఇచ్చాను. ఇప్పుడు మొత్తం ఎంత అయింది, 6 అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ రెండింటికి 6/2 3 అవుతుంది. 3 అంటే ఏంటి, L3. ఇట్లా L2 L3 ఇట్లా ఇవన్నీ కూడా వస్తాయి. ఏ విధంగా వస్తాయి అంటే చూడండి, PS1లో L3 వచ్చింది, PS2 L1 వచ్చింది, PS3 మళ్ళీ L4 వచ్చింది, PS4లో L1. ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ మనము ఇక్కడ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇవన్నీ కూడా, ఇది PS1 L2 వచ్చింది, PS2 L3 వచ్చింది. ఇక్కడ అవి మనము తీసుకుంటాం. ఇక్కడ PS1 L3, PS2 L1, PS3 L4 ఇట్లా నేను 9 వరకు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి, L1 L2 L3 L4. L1లో ఎన్ని వచ్చినాయి, L1 చూద్దాం, 1 2 3. L1లో 3 వచ్చినాయి. తర్వాత L2లో ఎన్ని వచ్చినాయి, 1 2, ఈ 2 మాత్రమే వచ్చినాయి. తర్వాత L3లో ఎన్ని వచ్చినాయి, 1 2, ఇందులో కూడా 2 వచ్చినాయి. తర్వాత L4 ఎన్ని వచ్చినాయి, 1 2, అంటే ఇందులో కూడా 2 వచ్చినాయి. మొత్తం ఎన్ని, 9. అంటే దీంట్లో టోటల్గా మనకు 9 అనేవి పాయింట్స్ వస్తాయి. దీంట్లో ఎక్కువ ఎందులో వచ్చాయి అంటే L1లోనే ఎక్కువ వచ్చాయి. అంటే మనము ఏ స్థాయిలో ఉన్నాము అంటే 1 నుంచి 1.4. చూడండి, ఇంతకుముందు మనము ఇక్కడ చూడండి 2.4 L2 ఎందుకు తీసుకున్నాము, 2.4 రేంజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి 2.4 1.5 నుండి 2.4 వరకు వస్తే ఇది L2గా తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి 2.4 వచ్చింది కాబట్టి L2 తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా 1.5 నుంచి 2.4 వరకు వస్తే L2, ఒకవేళ 2.5 నుంచి 3.4 వరకు L3 వస్తుంది. అంటే మనకి ఇక్కడ యావరేజ్ చేసుకున్నప్పుడు వచ్చే అటువంటి ఈ నంబర్ను బట్టి, ఇది చూడండి ఈ నంబర్ను బట్టి మనకి ఇక్కడ L1 L2 అనేది డిసైడ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఈ పాయింట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ స్థాయిలో ఉన్నామంటే L1 స్థాయిలోనే ఉన్నాము. ఒకవేళ ఈ L4 అనేది 4 వచ్చింది, ఇది 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏ స్టాండర్డ్లో ఉన్నట్టు, 4th స్టాండర్డ్లో ఉన్నట్టు. 4th స్టాండర్డ్ అంటే ఇక్కడ 3.4 నుండి 4 వరకు వస్తుంది అన్నట్టు. ఇది అంటే మనకి ఇక్కడ ఇదంతా కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇదంతా మనం చేయాల్సిన అవసరం ఏముండదు. ఎక్కడ ఇది మనము ఈ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మనకి రిపోర్ట్స్లో ఆటోమేటిక్గా వస్తుంది, కన్సల్టెంట్ షీట్లో వస్తుంది, పర్ఫార్మెన్స్ షీట్లో ఇదంతా రిపోర్ట్స్లో వస్తుంది ఆటోమేటిక్గా. కాకపోతే మనము ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 1.4 అంటే 1.4లో ఏముంది, ఇక్కడ ఏముంది, దీనికి 1 వల్ల 2 వల్ల 3 వల్ల 4 వల్ల ఈ ఆప్షన్ బట్టే మన పెర్ఫార్మెన్స్ అనేది లెక్కించబడుతుంది. ఇప్పుడు 1.4 ఓకే. ఇది అంటే మనం చాలా జాగ్రత్తగా చదువుకొని ఇదంతా కూడా ఒక డాటాను తయారు చేసుకుంటే ముందే ఏది ఎట్లా ఇప్పుడు ఇక్కడ 1.1 1.2 1.3 ఇవి ఏ విధంగా అయితే ఉందో ఇదంతా కూడా ఇలాంటి డాటానే మనం తయారు చేసుకుంటే మనకు చివరిగా వచ్చేటువంటి డాటా ఈ విధంగా వస్తుంది. వీటి ఆధారంగా మనకు కన్సల్టెంట్ షీట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ డాటా అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 1.1లో ఏమి ఇచ్చాం, 1.2లో ఏమి ఇచ్చాం, 1.3లో ఏమి ఇచ్చాం, టోటల్ ఇక్కడ ఎలా వస్తుంది అనే షీట్ అంతా కూడా మనం జాగ్రత్తగా తయారు చేసి పెట్టుకుంటే మనము ఈ ఎంటర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము టీచర్స్ పెర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు, ఎంటర్ చేయొచ్చు. ఇది ఎక్కడి వరకు ఉంటుంది చూడండి. ఇక్కడ PS 6 వరకు ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాను, 6 వరకు ఉంటుంది, PS 6 వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ డాటాని ఈ షీట్ ఆధారంగానే ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ ఆధారంగానే మనం తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఈ టీచర్ పెర్ఫార్మెన్స్ని మనము ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో ఇక్కడ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ PS1లో ఏమేమి ఉంది చూడండి. PS1లో స్ట్రెంత్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇంప్రూవ్మెంట్. ఇంకా దీంట్లో
అంటే ఇది PS1 ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ చూడాలి. చూడండి, PS1 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ఇదంతా చదివి ఇందులో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, బలం ఏంటి, ఛాలెంజెస్ ఏ విధంగా మనము ఎదుర్కోగలుగుతాము లేదా ఇంప్రూవ్ చేయగలుగుతాము, మనం ఇంప్రూవ్ చేయడానికి గల ఎలా ఇంప్రూవ్ చేస్తామో ఆ ప్రాసెస్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అని ఎంటర్ చేయాలి. సేవ్ అని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ PS2లోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఎంటర్ చేయాలి సేవ్ అని అంటారు. ఈ విధంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందో ఈ విధంగా వస్తుంది ఒక్కొక్క ఆప్షన్కి. ఇక్కడ టీచింగ్ PRT, టీచింగ్ TJT ఎట్లా వచ్చిందో ఇక్కడ కూడా మనకి ఈ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో ఇది PS1 అంటే ఎన్ని తీసుకోవచ్చు, 6 సార్లు మనము ఇలా సేవ్ చేయవచ్చు. ఈ PS1కు ఒక ఫైల్, అలాగే PS2కి ఒక ఫైల్, ఇట్లా 6 ఫైళ్ళు మనం తయారు చేసుకోవచ్చు. ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. ఇట్లా 1 2 3 4 5 6 ఇన్నిసార్లు మనము ఇది డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ టీసార్ డేటా ఇక్కడ చూపిస్తే చూడండి, ఒక ప్రొఫైల్ మాత్రమే నేను పూర్తి చేశాను. ఇక మిగతా అన్ని కూడా ఇక ఫీడ్బ్యాక్ కూడా పెండింగ్ ఉంది. ఇందులో కొన్ని తయారు చేశాను. ఇది కన్ఫర్మ్ చేస్తే ఇక మీరు పూర్తి చేసినట్టే, అంటే కన్ఫర్మ్ ఇక లాగ్ చేసినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫర్మ్ అనేది ఇప్పుడు చేయొద్దు. ఇది పూర్తిగా మన అధికారులు మనకు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు అన్ని సరి అయినటువంటి విధంగా ఉన్నాయా లేవా అనేది పూర్తి చూసుకున్న తర్వాతనే పూర్తిగా మనము ఇది దాన్ని ఫిల్ చేసినటువంటి డేటా అంతా సరి అయినదే అని ఎప్పుడైతే మీరు డిసైడ్ అయిపోతారో అప్పుడు ఫైనల్గా కన్ఫర్మ్ చేసేటువంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫర్మ్ అనేది మాత్రం ప్రెస్ చేయొద్దు. ఈ కన్ఫర్మ్ టీసార్ డేటా వరకు దాదాపు మీరు దీని మీద క్లిక్ చేయొద్దు. ఇక్కడ వరకు చేసిన తర్వాత మీరు ఇది ఫైనల్గా సబ్మిట్ చేయమన్నప్పుడు ఈ కన్ఫర్మ్ చేయాలి. అప్పటి వరకు ఇదంతా డేటా కూడా సేవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ఇంతకుముందు చూసినట్టుగా డేటా రిపోర్ట్స్లో డేటా ఎంట్రీ స్టేటస్ చూస్తే ఏ విధంగా వస్తుంది చూడండి. నంబర్ ఆఫ్ టీచర్స్, రిజిస్ట్రేషన్, డేటా కన్ఫర్మ్. ఇంకా డేటా కన్ఫర్మ్ చేయలేదు. ఇది గన పేరు వచ్చింది. ఇక నంబర్ ఆఫ్ టీచర్స్, రిజిస్ట్రేషన్ ఒకటి ఈ విధంగా వచ్చింది. ఇలా మనకు డేటా రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక పెర్ఫార్మెన్స్ షీట్ చూడండి, ఇంకా నేను పూర్తి చేయలేదు కాబట్టి ఇది ఏం రాలేదు. అలాగే ఇక్కడ కన్సల్టెంట్ షీట్ ఇది కూడా ఇంకా మనకి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈ చివరిలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా స్టెప్ బై స్టెప్ మీకు ఈ విధంగా ఈ డేటాను ఎంటర్ చేయడం అనేది తెలియజేయడం జరిగింది. ఇది కేవలం నా అవగాహన మీద మాత్రమే మీకు ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే మీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆర్పీలను కానీ సంబంధిత అధికారులను కానీ సంప్రదించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఈ డేటాను ఎంటర్ చేయాలని కోరుతున్నాను. దాదాపు ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహం లేకుండా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.